ఇప్పటి నుంచి మనకు హాఫ్ డే స్టార్ట్ అయినాయే. అవునే, నేనైతే ఎప్పుడెప్పుడు హాఫ్ డేస్ వస్తాయా ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని చూస్తూనే ఉన్నా. రోజు సాయంత్రం రావాలంటే మస్తు ఏడుపు వస్తుండే. మంచి హాఫ్ డేస్ వచ్చినాయి. అరే మీరు పోయి తినేసిరండి, మనం అందరం కలిసి టీషర్ట్స్ ఆడుకుందాం. అబ్బా ఇప్పుడు ఇంటికి పోయి తినేసి రావాలా? అరే జాహ్నవి, ఎట్లయినా హాఫ్ డే స్టార్ట్ అయినా కానీ నువ్వు అందరం పోయి బాక్స్ తెచ్చుకుంటాం, మీ ఇంట్లో కూర్చొని తిందాం. అప్పుడు మస్తు ఉంటుంది తింటే, అందరం కూర్చొని తింటే. సరే నేను అందరూ పోయి బాక్స్ తీసుకొని రండి. ఏంటి ఇది? ఫస్ట్ మమ్మీని అడగండి. మమ్మీని అడిగినాక ఏదైనా లేకపోతే మమ్మీ తిడుతుంది. ఏ జాహ్నవి, కావాలంటే మీ మమ్మీని అడుగుతానే అందరం మీ ఇంట్లో కూర్చొని తిందాం. అరే తిందామే. అరే ఇంకా తినాలంటే నాకు చాలా ఇష్టమే. ఏంది మీరు గిట్లా వేస్తారు? ఎప్పుడు తినలేదా మా ఇంట్లో? అరే అప్పుడు వేరేనే, ఇప్పుడు మనం స్కూల్ డ్రెస్లో తిన, అప్పుడు మజా వస్తుంది. అరే నువ్వు మూకావే. ఇగో నేను మా మమ్మీని అడుగుతా, మీరు మెల్లగా నా వెనక పండి రండి. తిన్నాక మా మమ్మీ సరే అంటే తిన్నాక మంచిగా టీచర్ ఆడుకుందాం. బ్యాగ్ నిన్న ఉన్నాయి కదా. ఇప్పుడు అడుగుతా కదా మా మమ్మీ సరే అంటే మంచిగా తిందాం. మస్తు ఉంటుంది. చూసి పని అందరు బ్యాగ్ కింద పెట్టి మెల్లగా పోదామండి. అది జాన పెట్టాను, ఒప్పియే ప్లీజే. సరే మెల్లగా. ఏందే వచ్చిరా స్కూల్కని? వచ్చినా మమ్మీ. పోయి ముఖం కాజులు కడుక్కొని అన్నం తినిపోరు. మమ్మీ హనీ అంటుంది, అరే మేము అందరం కలిసి మీ ఇంట్లో తింటామే అని అంటుంది మమ్మీ. ఏంది మన ఇంట్లోనా? కాదు మమ్మీ, వాళ్ళ బాక్స్ వాళ్ళు తెచ్చుకొని తింటారంట. అవునా, సరే తినూరు కానీ ఇంత సౌండ్ చేయకుండా అల్లరి చేయకుండా పడుకుంటా. కొద్దిసేపు నాకు హెడ్ ఏక్ వస్తుంది, తినేసి ఆడుకోరు. ఓకేనా? సరే ఓకే మమ్మీ. అరే రేపటి నుంచి మేము మీ ఇంట్లోనే తింటామే. సరేనే. అరే పొరి మస్తు ఆకలి అవుతుంది, పోయి బాక్స్ తెచ్చుకో పొరి. మేము కూడా టిఫిన్ కట్టుకుని కూర్చుంటాం. ఇప్పుడు నేను అన్నం తెచ్చుకుంటా, మిక్సీ తెచ్చుకుంటా. అరే అన్నీ మర్చిపోగానే నీళ్ళు ఇంకా అన్నీ తీసుకురండి, జల్దీ రండి. ఓకేనా? ఫాస్ట్. అరే ఇక నడు మనం కూడా బాక్స్ కట్టుకుందాం వాళ్ళు వచ్చే వరకు. మేము బాక్స్ తెచ్చుకున్నాం. మేము కూడా వచ్చేసినామే, చేతులు కట్టుకోండి. సరే. హ్యాండ్ వాష్ ఉంది, మంచిగా కట్టుకోండి హ్యాండ్ వాష్ తోటి. సరే బాక్సులు సెట్ చేస్తా. అరే జాను, నా బాక్స్ నీ పక్కనే పెట్టే. అరే ఏది నీ బాక్స్? ఇది ఇదా? ఇది నడు. ఇది మిల్క్, ఇది గాయత్రి. అందరు రండి. ఇగో నువ్వు ఇన్న వస్తాయి కానీ నేను వస్తా, మీరు వస్తా, వాళ్ళిద్దరు ఆడ కూర్చుంటారు. అరే చూడ, ఇద్దరు పక్కన కూర్చొని మనకేమో కొనకు నెక్కిరు. అరే వాళ్ళు ఇద్దరు అంతేనే, ఎప్పుడు ఇద్దరు ఫెవిక్విక్లకి అతుకోపోతారు. సరేనే, మన ఇద్దరం ఒకటే కాడ కూర్చున్నాం, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అరే హనీ ఓపెన్ చేయి, ఆకలి అవుతుంది. తిందాం మాగా. ఫస్ట్ వాటర్. అరే మీరు కావాలని మమ్మల్ని ఇక్కడ నూకిరు కదా. మేము కావాలని నూకలేం, మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి పక్కన కూర్చున్నాం. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూర్చోరు, మీ ఇద్దరు పక్కన కూర్చురు. మిల్కీ నువ్వు ఊకోవే, అలాతో ఏం పెట్టుకోకు, నువ్వు గమ్మున తిను. అరే ఏం మనుషులే జాహ్నవి మీరు. ఇందాకనే కానీ అందరూ కలిసి మెలిసినారు, ఆడుకుర్రు పాడుకుర్రు, ఇప్పుడే కొట్లాడుతుర్రు. నేనేం కావాలని గొడవలే గాయత్రి, నేను జాను పక్కన పెడితే హనీ తెచ్చి ఇక్కడ పెట్టింది. ఎందుకు పెట్టిందంట? నేనేం కావాలని పెట్టలే, ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పెట్టినా. అబ్బా ఏడ పెడితే ఇప్పుడు ఆకలి అవుతుంది, తిందామే. తిని టీచర్ అంటే ఆడుకుందాం మంచిగా. సరే కానీ తినరు ఫస్ట్. మమ్మీ ఏం చేసిందో ఏమో. గుడ్డు పప్పు. అరే జానవి, నీ గుడ్డుని జాగ్రత్త పెట్టుకోవే, కాకులు ఎత్తుకోపోతాయి. ఇప్పుడు ఎందుకు వస్తుంది కాకి? నాకు తెలిసే, నువ్వు నా ముఖం చూసి అంటున్నావు కదా. అవును, నిన్న అంటున్నా, దాని గుడ్డులు ఎందుకు అట్లా వస్తున్నావు బుక్కడదానా?
నన్నే బుక్కడుతున్నా అంట నీ సన్న గొంతు ముఖం దానా నన్నే సన్న గొంతు అని అంట వానే చేయనదానా నన్నే చేయదానాడ ఉఫ్ఫా నూత అడగడుతుంది నీ బక్కదానా ఊదే చూస్తా ఊదు ఏ అప్పుడే మీరు వెళ్ళుకున్న వాడచ్చు నాకు ఆకలి అవుతుంది ఎంతసేపు గొడవ ఆడతారు మీరు అబ్బా తిను ఆకలి అవుతుంది ఏ జాను మీ ఫ్రెండ్ నా దగ్గర రానియకే మంచిగా ఉన్నది చూడు మళ్ళా ఏం చేస్తావు కాలు ఇరగొట్టి పొయ్యిలా పెడతా ఇంకోసారి నా దగ్గరకు వస్తే పోవే పో నీ దగ్గరికి వస్తే వేషముఖం నాన్న నువ్వేనే వేషముఖం దానివి అబ్బా అప్పుడే తిందాము సంగతి చెప్తాను నేను కూడా చెప్తాను అరే అంజలి ఏం కూర తెచ్చినావు నువ్వు నా పప్పుచారు మిల్కి నీది నా దొండకాయ అబ్బా నాకు గుడ్డు కూర చూడండి నా బాయిల్డ్ ఎగ్ నా పప్పు అదే హనీ పప్పు కావాలా అరే పప్పు వద్దు అంటే కొంచెం గుడ్డి అబ్బా నాకు ఒకటి ఉంది కొంచెం ఎంత సన్నా కొంచెం మిల్కీ నీకు కావాలా గుడ్డు కావాలా తీసుకోవే తిను పుణ్యానికి వచ్చిన అన్ని తిను నా ఫ్రెండ్ నాకు నీకేమవుతుంది కానీ నువ్వే ఆడుకోండి ఫ్రెండ్కి ఇంకా తీసుకోమైతే నా పప్పు వస్తుంది అది రోజు ఇట్లనే తిందామే సరే అరే అని మీకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ మాకా 20 నుంచి అవునే మా ఇద్దరికి రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ మరి మీకు మాకు ఏప్రిల్ 9 నుండి ఇప్పుడు నేను మా ఇప్పుడు ఎప్పటి నుంచి అదే అందరు రేపటి నుంచి ఇడికే రండి రంచమా తీసుకోండి స్కూల్కి రాగానే ఇడికే రండి ఆడుకుందాం ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చదువుకుందాం సన్నా అరే అవునే జాను నువ్వు చెప్పింది కూడా నిజమే మనం ఇంట్లో అవసరం చదువుకున్నాం అనుకో చదవము టీవీ అన్న వేస్తాము లేకపోతే ఫోన్ అన్న వేస్తాం కాబట్టి లేకుంటే మనం అందరం ఒక దగ్గరనే కలిసి చదువుకుందాం ఒకసేపు టీచర్ అట్లా ఆడుకుందాం సరేనా రోజు రండి ఇడికే అరే ఈరోజు అంటే ఫస్ట్ డే ఆడి పంపించరే రోజు ఎట్లా పంపిస్తారు చదువుకుంటున్నామని చెప్పు మిల్కీ పప్పేసుకుంటే వాయే నాకేమో వద్దులే నీకు కావాలా దొండకాయ కూర దొండకాయ కూరేనా అబ్బా నాకు వద్దే దొండకాయ అంటే నాకు నచ్చదు దొండకాయ తింటే బ్రెయిన్ పనిచేయదు బ్రెయిన్ పనిచేయడం దొండకాయ తింటారు అంటే నేను దొండకాయ కూర తెచ్చుకున్నాను అట్లా చెప్తున్నావు అది నువ్వు అట్లా కాదు దొండకాయ కూర తింటే ఎవరికి బ్రెయిన్ షార్ప్ ఉండదు బెండకాయ తినాలి బెండకాయ తింటే బ్రెయిన్ షార్ప్ ఉంటుంది అరే అవునే మిల్కీ హనీ చెప్పింది కరెక్టే దొండకాయ తింటే బ్రెయిన్ పనిచేయదు అది బెండకాయ తింటేనే బ్రెయిన్ పనిచేస్తుంది అవునా అయితే రేపటి నుండి మా మమ్మీని బెండకాయ ఉండమంటారు ఇగో నాది కూడా గుడ్డే కానీ మా మమ్మీ బాయిల్డ్ ఎగ్ చేసింది నా టమాటా కూడా మిస్తుంది నా పప్పు బాగుంది నాది కూడా పప్పు సేమ్ పింక్ ఓకే బఠానీలు కావాలా అరే నా దగ్గర కూడా ఉంది చూపియాలా ఇగో